ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఏఐసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధ్య రాజ్ కుమార్ గారు వారి అభిప్రాయం తెలియజేస్తారు. మరి ప్రవీణ పగడాల గారి మరణానికి మేము సిద్ధిస్తున్నాం. ఈరోజు భీమవరంలో జరిగిన ర్యాలీ విషయంలో క్రైస్తవులు రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుందనేది చూపించారు. ఆయన మరణానంతరం రాజమండ్రి కానీ హైదరాబాద్లో కానీ జరిగిన కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రభుత్వాలు స్పందించాలి. ఒక క్రైస్తవుడు నోరు మూసేమనుకుంటున్నారు. వేల మంది ప్రవీణ్ పగడాల గారు ఈరోజు దేవుడు ఈ భూమి మీద మళ్ళా తయారు చేయబోతున్నాడు. మరి క్రైస్తవుడు నోరు మూసి ప్రాణాలు తీసి క్రైస్తవ వ్యాప్తిని ఆపాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు. దేవునికి ఏ దేశాలైతే ఎదురుగా మాట్లాడియో ఆ దేశాల్లో క్రైస్తవ్యం ఇప్పుడు 100% నడుతుంది. ఈరోజు కూడా భారతదేశంలో ఒకటే గుర్తించుకోవాలి. రాబోయే రోజుల్లో 100% క్రైస్తవుడుగా ఉంటారని ఇది నిదర్శనమని మేము చెప్తున్నాం. క్రైస్తవుడు అంటే ఒక మానవాదికుల్లో కాదండి, సర్వ జాతుల్లో కూడా ఉన్నారు. మానవ జాతుల్లో ఏ కులం అనేది కాదు. ఇలా నీతిగా దేవుడిని ఎదుర్కొని వస్తున్నారు. మరి కుల మార్పిడి అంటున్నారు. ఎవరిని కూడా బలవంతంగా తీసుకొచ్చి కాదు, మనసు మార్పు కోసమే వస్తున్నారు. ఈ దేశంలో ఉన్న బాధల్ని విముక్తి చేసుకుని కూడా ఆ లోకానికి వెళ్ళాలంటే దేవుని వైపు ఉండాలని తెలుసుకుని వస్తున్నారు. ఇలా ఒక ప్రవీణ్ గారిని చంపేసి భారతదేశంలో ఈ క్రైస్తవ వ్యాప్యం ఆగిపోతుంది అనుకుంటున్నారు. కాదు, 100% ఈ భారతదేశంలో క్రైస్తవ్యం ఉంటుంది, ఉండి తీరుతుంది. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా ఇంకా ప్రబలుతుంది ఈ భారతదేశం. మరి ఈ మీడియా పరంగా మేము మరి సెలవిస్తున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ఈ వీడియో మాట్లాడుతున్నాం.